ఏయ్ నీ పిల్లి ఈరోజు ఎటుపోతుందిరా? ఏందే పూరి మస్తు రెడైనావు, ఎటు పోతున్నావు? జరుగు నన్ను పోని. ఏందే ఇన్ని రోజుల నుంచి నీ ఎంబడబడితే దేకుడు కూడా దేకుతలేవు. ఏదో ఒక రోజు నిన్ను ఏదో ఒకటి చేస్తానే తెలుస్తుంది నా విలువ. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది. చెప్పు తీసుకొని కొడతా బాడక ఇంకోసారి నా ఇంట పడితే. జరుగు నువ్వు జరుగు. ఏమరా కట్టించబట్టినావు నీ పోరుని? ఎన్ని రోజులు చూసుకుంటూ మురుతావురా దాని ఫిగర్ని? ఎటు పోతుంది రాది, ఏదో ఒక్క రోజు నాకే దొరుకుతుంది. చెప్తే సంజాయితలేదా? నీకోసం ఇంత గింజుకున్నా కానీ నన్ను కానకుండా దేకకుండా పోతావేంటి? జరుగు ఇంటికి వెళ్ళేది ఉంది. ఏందే బాగా మాట్లాడుతున్నావు? సలా ఎంజాయ్ చేద్దామంటే కాదంటావేంటి? ఇప్పటిదాకా చాలా సార్లు చెప్పి చూసిన, ఇంకోసారి ఇట్లా గనక అయితే ఊళ్ళో వాళ్ళందరూ ముంగటని బట్టలు ఊడగొట్టి కొట్టిపిస్తాం. ఊళ్ళో వాళ్ళకి చెప్తావా? ఊళ్ళో నన్నే మొగోడున్నాడానే? ఎవడేమంటాడో చూస్తా. చెప్తా చెప్తా. నీ దిక్కున్న తోట చెప్పుకోయా పోవే. ఏంట్రా ఊరు అది ఇది అంటుంది, దాని సంగతి ఎంతో చూడాలిరా. ఒక్క సరుకు కూడా లేదు, పైసలు కూడా లేవు. ఒక్క పైసా కూడా లేదు. బిడ్డ జరా ఏమైంది? పానం మంచిగా లేదు, జ్వరం వస్తున్నది, దవాఖాన చూపించు. 2-3 రోజులు అయ్యే జ్వరం వస్తున్నది. సరే పైసలు తీసుకొస్తా, మరి చూపెట్టుకునే ఆగు. ఇట్లా కాదు కానీ లాస్ట్ సార్ అడుగుతున్నా, నేను చెప్పిన దానికి ఏమంటావు? దున్నపోతు బలిసినట్టు బలిసినావు, ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా. నీ అమ్మ నువ్వేంట ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? ఇట్లా కాదే, సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో నీ ఫోటోలు న్యూడ్గా అప్లోడ్ చేస్తా. అప్పుడు నేను చూసే అందరినీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు చూస్తాడు. అప్పుడు కొంటే ఏంటో తెలుస్తుంది. నేను చెప్పినట్టు నా మాట వినకపోతే నీ గత ఏమైతుంది అర్థమవుతుందా? ఓ ఇప్పుడు ఎక్కడ చెప్పుకుంటావు అక్కడ చెప్పుకో. నీ అబ్బ నన్నే కూడా అక్కడ చూద్దా. ఏంట్రా వైషు కాల్ చేసి రమ్మన్నా? ఏమైంది? ఒక 1000 రూపాయలు అడ్జస్ట్ చేయవా, కొంచెం అవసరం. ఏమైందిరా? ఏం పని పడ్డది? 1000 రూపాయలు అడుగుతున్నా. ఒక చిన్న పని ఉందక్క, ప్లీజ్ ఎట్లా అడ్జస్ట్ చేయవా? సరే తీసుకోరా. ఏమైందిరా? ఏమైందిరా వైషు? ఏమైందిరా? ఏమైంది చెప్పు. అరే వైషు ఏమైందిరా? ఏమి చెప్పు చెప్పు. అమ్మో ఇంత విషయం జరిగిందా? ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు. ఏంట్రా ఎందుకు చెప్పలేదు నాకు? ఇంట్లో పరిస్థితులు బాగాలేవక్క, ఇల్లు మొత్తం నేనే చూసుకోవాలి కదా. మధ్యలో గొడవలు ఎందుకని నేను ఎవరు చెప్పుకోలేదక్క. ఇలాంటి కష్టం వస్తుందనే మన పోలీస్ వాళ్ళు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారా? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఏం చేద్దామక్క? అసలు నాకు ఏం అర్థమైతే లేదు అస్సలు.
ఆపత్కాలంలో ఇలాంటి ఆడపిల్లలకు ఎలాంటి కష్టం వచ్చినా సరే వాళ్ళు 24/7 మనకు సేవలు అందిస్తారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును గోప్యంగా ఉంచుతూ సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తారు. దాంట్లో వాళ్ళు నిందితులని తేలిస్తే వాళ్ళని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటారు. నువ్వెందుకు భయపడుతున్నావురా వైషు? నువ్వెందుకు భయపడుతున్నావు? భరోసా కేంద్రం ఉందే అందుకు. నువ్వేం బాధపడకు, సరేనా? వెంటనే వెళ్ళేసి భరోసా కేంద్రంలో ఫిర్యాదు చేద్దాం. వెళ్ళి ఆ విధవలకు బుద్ధి వచ్చేలా తగిన చర్యలు తీసుకుందాం. నువ్వు భయపడకు.